ఆర్గనైజేషన్ పేరు YWCA. ఇట్స్ ఇది యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్. ఇది 1884లో ఏర్పరచబడి 1887లో ఇది నిర్మించబడింది. తర్వాత ఢిల్లీకి వరల్డ్ YWCA లెవెల్లో అఫిలియేషన్ చేయబడ్డది. అప్పుడు వచ్చిన బ్రిటిషర్స్ ఈ YWCAని స్థాపించి ఆ తర్వాత ఒక 40 ఏళ్ల తర్వాత దీన్ని ఇండియా పీపుల్ హైదరాబాద్ ఉమెన్కి అప్పచెప్పేసి దాని లెగసీని క్యారీ చేయడానికి దీన్ని స్థాపించి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది అప్పటి నుంచి కూడా 1887 నుంచి కూడా అది సేమ్ ఒక విజన్ మిషన్ కలిగి అదే లెగసీని ఇక్కడున్న స్త్రీలు తర్వాత పిల్లలు అందరూ కూడా క్యారీ చేస్తూ అనేక ప్రోగ్రాల్లో పాల్గొంటున్నారు. YWCA స్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ చేస్తూ ఉంది. తర్వాత డిస్ట్రెస్డ్ ఉమెన్, తర్వాత మెడికల్ క్యాంప్స్, HIV చిల్డ్రన్, ఆర్ఫన్ చిల్డ్రన్కి, తర్వాత హోమ్ ఫర్ ది ఏజ్ విడోస్కి, వీళ్ళందరికీ కూడా మేము ప్రతిసారి హెల్ప్ చేస్తూ ఉంటాము. తర్వాత YWCA నుంచి స్పెషల్లీ లీగల్ అండ్ అడ్వకసీ ప్రోగ్రామ్స్ మేము చాలా చేస్తున్నాము. అడ్వకేసీ ప్రోగ్రామ్స్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లీగల్ ఎయిడ్ కానీ ఉమెన్ డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, తర్వాత అబాండన్ ఉమెన్కి, తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ కొరకు పంపించే ఉమెన్కి మేము YWCA షెల్టర్ ఇచ్చి లీగల్ ఎయిడ్ ఫ్రీగా మేము స్టార్ట్ చేశాము. దీని ద్వారా ఎంతోమంది స్త్రీలు, తర్వాత పిల్లలు, అనాథ పిల్లలు లాభం పొందారు. అలాగే మేము అవుట్ రీచ్ కూడా ఉంది YWCA నుంచి. డిజాస్టర్ క్యాంప్స్, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్, తర్వాత మేము కొన్ని ఏరియాస్లో ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ మేము YWCAని అక్కడికి పంపించేసి మేమంతా అక్కడ స్త్రీలకు స్పెషల్గా మేము సహాయం చేస్తాము. బట్టలు పంపిణీ, రేషను, తర్వాత వాళ్ళకి ఏది కావాలనో అది మేము ఇప్పిస్తూ ఉంటాము. మేము కోవిడ్ టైంలో స్పెషల్గా YWCA ఇక్కడ హాల్లో కోవిడ్ సంబంధించి మేము వాళ్ళకి లేని వాళ్ళకి, బిలో పావర్టీ వాళ్ళకి, తర్వాత ఈవెన్ మంచి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా చాలా స్ట్రగుల్ అయిన విషయం మాకు తెలిసి ఇక్కడ అడ్వకేట్ సొసైటీ YWCA తరఫు నుంచి మేము రేషన్ అండ్ బట్టలు, దుప్పట్లు మేము పంపిణీ చేశాము. అదే కాకుండా కోవిడ్ టైంలో ఇదే హాల్లో మేము వ్యాక్సిన్ ప్రోగ్రామ్, లైట్ ఆఫ్ కళ్ళద్దాల ప్రోగ్రామ్ కూడా మేము గవర్నమెంట్ నుంచి, GHMC నుంచి, YWCA నుంచి కలిసి చాలామందికి మేము కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాము. దాదాపు 3 దఫాలుగా మేము కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాము. YWCA ఎప్పటికి కూడా స్త్రీలకు, తర్వాత పిల్లలకి స్పెషల్లీ, తర్వాత యంగ్ గర్ల్స్ ఎవరైతే ట్రాఫికింగ్లో, తర్వాత కొన్ని ఇబ్బందుల్లో పడి, కొన్ని కష్టాల్లో పడి ఉన్నారో వాళ్ళకి మేము ముందుండి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ న్యాయం జరిగించచ్చు. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ యొక్క పరిస్థితులను సరిచేసి వాళ్ళ కుటుంబాలను పిలిచి వాళ్ళకు మేము సమాధానపరిచి వాళ్ళని ఇళ్ళకు పంపిస్తాము. తర్వాత మెయిన్ థింగ్ మ్యారిటల్ స్టేటస్లో డిస్ప్యూట్స్ ఉన్న మ్యారిటల్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళని ఇక్కడే మేము కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, వాళ్ళకు ఫ్రీగా మేము పిలిచి కోర్టుకు వెళ్లకుండానే మేము ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేసి కౌన్సిలర్స్ని పిలిచి మేము స్పెషల్గా ఇక్కడ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ మేము పెడతా ఉంటాము. దాని ద్వారా ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి. అంటే ఈ దినాల్లో చాలామంది యూత్ మ్యారేజ్ తర్వాత ఇమ్మీడియట్గా డైవర్స్కి అప్లై చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మేము కౌన్సిల్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్లో చాలామంది లాభం పొందారు. వాళ్ళ విట్నెస్లు కూడా మాతో ఉన్నాయి. YWCA ఆల్వేస్ ఎప్పుడైతే 1887లో స్టార్ట్ అయిందో అదే లెగసీని మేము ఇప్పటివరకు కూడా క్యారీ చేస్తూ ఉన్నాము. అది ఇంకా మేము ఫ్యూచర్లో మేము ఇంకా ఎక్కువ చేయాలని ప్లాన్లో ఉన్నాము.